హాయ్ గైస్, మొత్తం మీద సాటర్డే ఎపిసోడ్ మహా రసవత్తరంగా జరిగిందనిపించింది నాకు. నాగార్జున గారు 1, 2, 3 అనే టైప్‌లో అందరికి వరుసగా పెట్టి వాళ్ళకి చెప్పాల్సింది, వాళ్ళకి ఇవ్వాల్సిన హింట్స్ అన్ని క్లియర్‌గా ఇచ్చిండనిపిస్తుంది. అన్నిటికన్నా హైలైట్ వచ్చేసి 'డెమాన్ పవన్' అండ్ 'రీతూది'. అసలు 'డెమాన్ పవన్‌కి' 100% నెగటివిటీ రావడం ఏంటో నాకు అర్థమే కాలేదు. యాహ్! డెఫినైట్‌లీ హి డిజర్వ్స్ దట్. ఎందుకంటే మనోడు ఎంతసేపు మసిపూసి మారేడుకాయ చేస్తున్నాడు. ఆ అమ్మాయితో రిలేషన్ ఏంటి అనే దాని విషయంలో ఒక్కొక్కసారి ఒక్కోలా మాట్లాడుతున్నాడు. అండ్ దట్ వాస్ రియల్లీ నైస్. పాపం కళ్యాణ్‌కి గూడంగా మంచి జర్క్ జరిగింది. తనుజ విషయంలో అయ్యో! ఇలా ఎళ్తుందా బయటికి అని ఫీల్ అయిపోయాడు. అండ్ నాగ్ సార్ ఈవెన్ రమ్య కూడా ఇవ్వాల్సినట్టు మంచి డోస్ ఇచ్చాడు లాంగ్వేజ్ అనేది. అన్నిటికన్నా నాకు ఇంకా నచ్చిందేంటంటే మన దువ్వాడ మాధురి గారికిచ్చిన ఏదైతే నో రిటార్డ్ ఉందో అది భలే నచ్చింది నాకు. లేకపోతే ఏంటమ్మా నువ్వు మాట్లాడిన విధానము తప్పు. అంటే లైక్ వే యూ స్పోక్ వాస్ రాంగ్. బట్ వాట్ యూ స్పోక్ వాస్ రైట్. బట్ ఇప్పుడు టోన్ ఎలా ఉంది, అప్పుడు టోన్ ఎలా ఉంది, నేను మార్చుకోవాలి ఇది హౌజు అని చెప్పేసి క్లియర్‌గా చెప్పాడు. నాకు అది కూడా భలే నచ్చింది. అండ్ దెన్ కానీ ఏంటో భయ్యా నాకు అర్థం కావట్లేదు. అంత అంటే నాకనిపిస్తుందా? లేకపోతే మీకు కూడా అనిపిస్తుందా? ఇంట్లో చాలా రిలేషన్స్ ఉన్నాయి గదా! ఫర్ ఎగ్జాంపుల్ 'డెమాన్ పవన్' అండ్ 'రీతు'. అర్లియర్ మన 'ఫ్లోరా షేని' అండ్ 'సంజన'. ప్రెజెంట్ 'సంజన' అండ్ 'ఇమాన్యుయల్'. అండ్ ఇంతకుముందు 'శ్రీజ' అండ్ 'కళ్యాణ్'. అండ్ తర్వాత ఇప్పుడు ఈవెన్ 'సుమన్ శెట్టి' కూడా జనరల్‌గా 'రాముతో' బానే క్లోజ్‌గా ఉంటాడు. ఈవెన్ 'రాము' కూడా 'బర్నీతో' క్లోజ్ ఉంటాడు. వీటన్నిటిని పక్కన పెట్టేసి ఎంతసేపు 'భరణి', 'తనుజ' అండ్ 'దివ్య' ఈ ముగ్గురు ఈ రిలేషన్ మీద ఈ వారమంతా హైలైట్ చేసి లాస్ట్‌కు 'భరణి' గాడిని పంపించేసిండ్రు. నాకది అర్థం కావట్లేదు. ఇట్స్ లుక్ సో ఫన్నీ యాక్చువల్లీ. బట్ బిట్ అన్‌ఫెయిర్ అనిపించింది నాకు. ఎందుకంటే హి డిజర్వ్స్ టు బి ఇన్ టాప్ 5 క్యాండిడేట్. అంటే లైక్ టాప్ 5 ఫైనలిస్ట్‌లో ఒకడుగా ఉంటాడు అనుకున్నాను నేను 'భరణి'. కానీ రిలేషన్స్ వల్ల బాగా డ్యామేజ్ చేసుకున్నాడు. సో, ఒకంత అదొక విషయంలో కొద్దిగా డిసప్పాయింట్‌మెంట్ ఉంది. బట్ స్టిల్ ఓకే. అండ్ చూద్దాం ఇంకేం జరగబోతుందో. ఇప్పుడు 'భరణి' ఎళ్ళిపోయిన తర్వాత 'దివ్య' గాని, తర్వాత 'తనుజ' గాని వాళ్ళ ఆట ఎలా చేంజ్ చేసుకుంటారు? ఏం చేస్తారు? ఎంత బాగా ఆడతారు? లేకపోతే ఎంత డిసప్పాయింట్ అవుతారో చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. కానీ మొత్తం మీద సాటర్‌డే 'నాగ్ సార్' ఎపిసోడ్ మాత్రం 10/10 అనిపించింది నాకు. సూపర్.